అందరికీ నమస్తే. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే చద్దన్నం లేకుంటే మన పెరుగన్నం నేను మార్నింగ్కి చేద్దామనేసి రైస్ ఎక్కువ వండి పెట్టుకున్నాను. అలాగే గంజి కూడా తీసుకున్నాను. ఎక్కువ వాటర్ పెట్టేసి గంజి కూడా వంపుకున్నాను. ఇప్పుడు ఈ చల్లారబెట్టిన అన్నంలో గంజి వేసుకుందాం. తర్వాత గోరువెచ్చగా ఉన్న పాలు, వీటంతటిని మంచిగా కలుపుకొని దీంట్లో ఇప్పుడు మనం కొంచెం పెరుగు వేసుకుందాం. పెరుగు సరిపోతుందండి. ఈ విధంగా మంచిగా కలుపుకొని అవసరమైతే కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. ఇది మార్నింగ్ మనం టిఫిన్ బదులు ఇది తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. ఎండాకాలం మన బాడీని కూడా కూల్గా చేస్తుంది. దీంట్లో ఇప్పుడు నేను పచ్చిమిర్చి, ఆనియన్ వేస్తున్నాను. అంతేనండి. ఇది మార్నింగ్ టైంలో మనం మళ్ళీ ఒకసారి చూద్దాం. మూత పెట్టిస్తున్నాను. చూసారు కదండి, మన రైస్ నైట్ పాలు, గంజి, పెరుగు కలిపి పెట్టిన రైస్. దీంట్లో ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. అలాగే నేను తాలింపు కూడా వేసుకుంటాను. అది మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. తాలింపులో కొన్ని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, నేను కొన్ని నువ్వులు కూడా యాడ్ చేశానండి. రోజు నువ్వులు తింటే మంచిది కదా, ప్రత్యేకంగా తినని వారి కోసం ఇట్లా తాలింపులో వేసుకోవచ్చును. ఇప్పుడు దీంట్లో సాల్ట్ యాడ్ చేద్దాం. సాల్ట్, అంతేనండి. మన చద్దన్నం కావాలి అనుకుంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు, అవసరం లేదు అనుకుంటే ఇలాగే తినేయచ్చు.